ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు సాగించిన లాఠీచార్జ్ టియర్ గ్యాస్ ప్రయోగాలను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి ప్రభాకర్లు ఖండించారు. బుధవారం బద్వేల్ పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ, మానవాహారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమే కాకుండా న్యాయం కోసం ప్రశ్నించిన యువతపై లాఠీలతో విరుచుకుపడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి అధీనంలోని విద్యా వ్యవస్థని క్రమేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని విద్యను కాషాయీకరణ చేస్తున్నారని, ఉన్నత విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించే బాధ్యతను ఎందుకు పనికిరాని ఎన్టీఏకి అప్పచెప్పడంతో కేంద్ర ప్రభుత్వం తన చేతులు దులుపుకున్నది అని విమర్శించారు. గత 12 సంవత్సరాలలో 89 సార్లు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష ప్రశ్నపత్రాలు అంగడి సరుకుగా అమ్ముడుపోతుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిద్రమత్తు నటిస్తూ విద్యా వ్యవస్థని తిరోగమన దిశగా తీసుకువెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో సెంట్రల్ ఎగ్జామ్ పేపర్లు దాదాపు 89 సార్లు పేపర్ లీకేజీలు కావడం జరిగింది. అందులో నీట్ ఎగ్జామ్ దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అయితే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడిన పాపాన పోలేదు. గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే సైంటిస్టు ఢిల్లీలో జంతర్ మంతర్లో 20 నిరాహార దీక్ష కూర్చుంటే ఉన్న ఫలంగా ఎటువంటి అనుమతులు ముందస్తు అనుమతి లేకుండా అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసి హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆయన 20వ తేదీ వరకు నేను బతుకుతాను, 20వ తేదీ దేశ యువత ప్రశ్నించండి అని చెప్పి ఒక పిలిపిస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత జంతర్ మంతర్లో పాల్గొంటే ఆ విద్యార్థులను పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ కార్యకర్తలు వెంటబడి వారిని కొట్టి గాయపరిచి వారిని దాడి చేయడం జరిగింది. దీనిని అఖిల భారత యువజన సమాఖ్య మేము ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా 20 మంది నీట్ ఎగ్జామ్ మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో సెంట్రల్ ఎగ్జామ్ పేపర్లు దాదాపు 89 సార్లు పేపర్ లీకేజీలు కావడం జరిగింది. అందులో నీట్ ఎగ్జామ్ దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అయితే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడిన పాపాన పోలేదు. గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే సైంటిస్టు ఢిల్లీలో జంతర్ మంతర్లో 20 నిరాహార దీక్ష కూర్చుంటే ఉన్న ఫలంగా ఎటువంటి అనుమతులు ముందస్తు అనుమతి లేకుండా అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసి హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆయన 20వ తేదీ వరకు నేను బతుకుతాను, 20వ తేదీ దేశ యువత ప్రశ్నించండి అని చెప్పి ఒక పిలిపిస్తే దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత జంతర్ మంతర్లో పాల్గొంటే ఆ విద్యార్థులను పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ కార్యకర్తలు వెంటబడి వారిని కొట్టి గాయపరిచి వారిని దాడి చేయడం జరిగింది. దీనిని అఖిల భారత యువజన సమాఖ్య మేము ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా 20 మంది నీట్ ఎగ్జామ్ మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శిక్షకు మద్దతుగా వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే ఈ బీజేపీ ప్రభుత్వం చాలా అమానుషంగా, కర్కశంగా విద్యార్థులపై లాఠీ చార్జీ చేయించడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య, ఏఐవైఎఫ్, అఖిల భారత యువజన విద్యార్థి సమాఖ్య, ఏఐఎస్ఎఫ్, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో ఈ యొక్క మనోహార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకటి చెప్తా ఉన్నాం. ఈరోజు దాదాపు 4 రోజుల పాటు ఉద్యమం కొనసాగుతా ఉంది. నరేంద్ర మోడీ ప్రధానంగా ఈరోజు అనేక మంది మంత్రులు కేసు వస్తా ఉన్నారు. ఈరోజు దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటే నీట్ అనేటువంటి పరీక్షను ఈరోజు లీక్ చేసి మొత్తం
35 లక్షల మంది విద్యార్థుల యొక్క మాన ప్రాణాలతో చెలగాటమాటలు పెట్టి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున విద్యార్థులు లక్షలాది మంది పెళ్లు పీకి మొత్తం అంతా కూడా నగర నడిపతులేకి వస్తే ఢిల్లీ నగరంలోకి వస్తే చాలా మానసంగా ఏమడిగారండి నరేంద్ర మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమడిగారు? మీ ఆస్తులు అడిగారా? లేకుంటే ఏమన్నా మీ యొక్క హక్కులు ఏమైనా అడిగారా? ఏమీ లేదే. అయ్యా మేము 35 లక్షల మంది వీధులు పడ్డాం, మాకు న్యాయం చేయమని చెప్పి అంటాను. అంతే తప్ప మరొకటి కాదు. ఎంత దారుణంగా కొడతారు అసలు. మహిళలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా విద్యార్థులపై హక్కు సంఘాలు లాఠీ చేస్తాడం ఏమైనటువంటి చర్య. ఏమడిగేస్తా ఉన్నాం ఈరోజు విద్యార్థి సంఘాలు కాకుండా పార్టీగా ఎవడెత్తాను. కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే కాకుండా ఈ యొక్క కేంద్రం అటువంటి నరేంద్ర మోడీ తక్షణమే దిగిపోవాలా. దిగిపోయేంత వరకు అవిశ్రాంతం ఉంటే పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. వి వీరశేఖర్ జిపి జిల్లా కార్యవర్గ సభ్యులు.